హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గోదావరి బ్రదర్స్. పుష్ప ట్రైలర్ రావడం జరిగింది. ట్రైలర్ ఎలా ఉంది అని చెప్పాలంటే టాప్ టు బాటమ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంగేజింగ్గా ఉంది. తెలుగు సినిమాల్లో ఈ మధ్యన ఎప్పుడూ చూడనంత రేంజ్లో ఆ లెవెల్ ఆఫ్ మాస్ కావచ్చు, ఆ లెవెల్ ఆఫ్ యాక్టింగ్ కావచ్చు, మోస్ట్ ఇంపార్టెంట్గా స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రెజెన్స్. ఇప్పటివరకు మనం చూసిన తెలుగు సినిమాలు ఏవైతే నార్త్ వరకు వెళ్ళాయో, ఏవైతే పాన్ ఇండియా స్టార్ వరకు వెళ్ళాయో, బాహుబలి కావచ్చు, ఆర్ఆర్ఆర్ కావచ్చు, ఏ మూవీ అయినా కావచ్చు, వాటిలన్నిటికీ ఒక పెక్యులర్ మాస్ అపీల్ ఉంది. కానీ పుష్ప ఉన్న మాస్ అపీల్ అయితే అది జస్ట్ సినిమా బడ్జెట్ ద్వారా లేదా సినిమాలో యాక్టర్స్ బట్టి రాలే. మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పాలంటే ఆ సినిమా స్టోరీ ఏదైతే ర్యాక్స్ నుంచి రిచ్ వరకు వెళ్ళి ఒక మామూలు మనిషి కథ ఉందో అలాంటి కథ. అవుట్ అండ్ అవుట్ చెప్పాలంటే అల్లు అర్జున్ గారు అసలు టాప్ నాట్స్లో ఉన్నారు. అంతేకాకుండా ప్రతి సీన్, ప్రతి న్యూయాన్స్, ఆయన జుట్టు దగ్గర నుంచి కళ్ళ దగ్గర నుంచి ఆయన చెప్పే డైలాగ్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగా పర్ఫెక్ట్గానే పిక్చరైజ్ చేశారు. శ్రీవల్లితో ఉన్న 2-3 సీన్లు కూడా చాలా బాగా చూపించారు. వాళ్ళిద్దరి మధ్యలో ఉండే బాండ్ కావచ్చు, శ్రీవల్లి క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే మధ్యలోని కొన్ని చోట్ల శ్రీవల్లికి గురించి కొన్ని డైలాగులు చెప్తుంది. ఆ డైలాగుల్లో కూడా మనకు తెలిసేది ఏంటంటే ఆ కెమిస్ట్రీ బిట్వీన్ దెమ్ ఎంత బాగా నెరేట్ చేయగలిగారని. ఫస్ట్ హాఫ్లో బాగా తగ్గిపోయిన క్యారెక్టర్ వచ్చేసి ఫాద్లు. ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంటుంది, కానీ ఆ ఇంపాక్ట్ ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. కానీ బన్వర్ సింగ్ షెకావత్ ఈసారి మాత్రం సినిమాలో మోస్ట్ ఆఫ్ ద టైం ఉండబోతున్నాడని క్లియర్గా తెలుస్తుంది. మోస్ట్లీ ఇంకొక విషయం ఏంటంటే బన్వర్ సింగ్ షెకావత్ ఫస్ట్ పార్ట్లో ఎక్కడైతే దెబ్బ పట్టి వెనక్కి ఒక స్టెప్ వేశాడో, ఈసారి మాత్రం అలా కాకుండా డబ్బు కాకుండా ఓన్లీ పవర్ పాయింట్ మీదే పగ తీర్చుకోవాలన్న తన పాయింట్. ఎప్పుడైతే ట్రైలర్ ఎండ్కి వచ్చేసరికి పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అనే సీన్లో పుష్ప అంటే ఫైర్ అనేది గన్ పేల్చి ఒక కొత్త యాంగిల్లో చూపించారు. మామూలుగా మనం ఎక్స్పెక్ట్ చేసే డైలాగ్, ఎందుకంటే అది మనకు ఆల్రెడీ తెలిసింది. కానీ ఈసారి అది చూపించిన విధానం ఎలాగా, అల్లు అర్జున్ ఆయన చేతులతో ఫ్లవర్ కాదని చెప్పడం, ఈయన గన్ పేల్చేది ఫైర్ అని చెప్పడం. జగపతి బాబు గారిని స్టార్టింగ్లో చూసి ఈయన ఎందుకు వచ్చాడు అనుకున్నాను. ఎందుకంటే ఆయన రోల్ మామూలుగా ఇంత ఫస్ట్ పార్ట్లో లేదు కదా. ట్రైలర్ కట్ని మాత్రం డిఎస్పి మ్యూజిక్తోని డైరెక్షన్ సుకుమార్ గారు అయితే నిజంగా చాలా బాగా తీశారని చెప్పాలి. మాస్ ఎలిమెంట్స్కి ఏమేం కావాలంటే ఒక మాస్. ఇప్పుడు ఫర్ షూర్ పాట్నాలో జరుగుతున్న ఆడియో రిలీజ్లో మనకు అర్థమైన విషయం ఏంటంటే నార్త్లో కూడా ఆయనకి ఎంత ఫాలోయింగ్ ఉందని. అంటే మనం క్లియర్గా చూస్తే ఆల్రెడీ సినిమా నార్త్ వెళ్ళడం చాలా లోపలికి చొచ్చుకుపోయింది. బీహార్ లాంటి ప్లేసెస్లోని పుష్పకి ఇంత పెద్ద కటౌట్లు పెట్టి ఇంతమంది వచ్చారంటే మనకు తెలిసేది ఏంటంటే ఈ స్టోరీని జస్ట్ ఒక స్టోరీగానే కాకుండా వాళ్ళ లైఫ్ స్టైల్గా చూస్తున్నారు. ట్రైలర్ కూడా ఎలా చూపించారంటే మొత్తం స్టోరీ ఏం చూపించకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ కట్స్తోనే ట్రైలర్ షార్ట్స్తోని స్టార్టింగ్లోనే ఒక క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసేసాడు. చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి మాత్రం ఈయన వెంటాడుతుంది అని. అదే ఐడెంటిటీ అని మనందరికీ తెలుసు. ఐడెంటిటీని పుష్ప ఎలా బ్రాండ్గా మార్చుకున్నాడు, ఆ బ్రాండ్తోనే ఎలా ముందుకెళ్తున్నాడు. ఎందుకంటే సిండిక్ ఆస్పెక్ట్ని చేసుకుని ఆ లెవెల్కి ఉండిపోలేదు, దాన్ని మించి నేషనల్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్గా ఎలా ఎదిగాడు, చైనీస్ వాళ్ళతో ఏంటి గొడవలు, ఇలాంటివన్నీ చూపించే విధానం కూడా చాలా బాగా చూపించాడు. మధ్యలో ఒక డైలాగ్ వస్తుంది ఎండ్లో, 7 గంటల వాడైనా 7 సముద్రాలైనా దాటని. అలాంటి డైలాగ్స్ నిజంగా చాలా బాగా రాశారు. అవన్నీ పుష్ప క్యారెక్టరిస్టిక్స్నే కాకుండా ఆయన క్యారెక్టర్లో ఉన్న లోతుని చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. సో ప్రొఫెషనల్గా తనకున్న ఇష్యూస్ని, పర్సనల్గా తనకున్న ఇష్యూస్ని, అంటే వాళ్ళ ఫ్యామిలీతో కావచ్చు, ఆయన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీతో కావచ్చు, తనకున్న గొడవలు ఇవన్నీ ఎలా సెటిల్ అవబోతున్నాయో మాత్రం సినిమా చూసాక తెలుసుకోవాలి. ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం నాకు వచ్చిన ఫీలింగ్ ఏంటంటే ఖచ్చితంగా ఈ సినిమా ఫర్ షూర్ టాప్ నాట్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మామూలుగా ఒక ట్రైలర్ చూసినప్పుడు మనకు వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే ఈ సినిమా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో లేవో అని. కానీ ఇలాంటి ట్రైలర్ కట్ చూసాక అర్థమైంది ఏంటంటే ఇది మాస్ బ్లాక్ బస్టర్ అవుతుందా లేదా ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వబోతుందా అని. పుష్పకు వచ్చే నెక్స్ట్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. సీ యూ సూన్. నమస్తే.